హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. సరే, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక వేరియబుల్ లోపల అదే వేరియబుల్కి ఇంకొక వాల్యూని యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే a=a+1 దీన్నే మనం ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. a+1 అని ఇచ్చినట్టయితే ప్లస్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చినట్టయితే మనకు దీన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్ లోపల మళ్ళీ అదే వేరియబుల్కి ఒక నెంబర్ని యాడ్ చేసి మళ్ళీ అదే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దీన్ని మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది పిలవడం జరుగుతుంది. దీని తర్వాత ఫ్లోర్ డివిజన్. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తున్నాం అంటే మన కోషియంట్లో నుంచి ఆ ఫ్రాక్షనల్ పార్ట్ని తీసేసి మనకు ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా. దీని తర్వాత మనకి సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి డిఫరెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి సింగిల్ కోట్స్లో స్ట్రింగ్ని ఇచ్చిన, డబుల్ కోట్స్లో స్ట్రింగ్ని ఇచ్చిన రెండు సేమే అనమాట. ఓకేనా, ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి సింగిల్ కోట్స్లో ఇచ్చిన, డబుల్ కోట్స్లో ఇచ్చిన కానీ రెండు సేమే అనమాట. చూసారు కదా, మనకి అవుట్పుట్ అయితే ట్రూ అనేది రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఎస్కేప్ క్యారెక్టర్స్. ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్కేప్ క్యారెక్టర్స్ని మనం బ్యాక్వర్డ్ స్లాష్ తోటి అయితే డినోట్ చేస్తాం అనమాట. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని ఇచ్చినట్టయితే మనకి న్యూ లైన్ అంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే మీరు బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ ఇస్తారో అప్పటి నుంచి మనకి మన కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ టీ అని ఇచ్చినప్పుడు ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. 2 బ్లాక్వర్డ్ స్లాష్ ఇచ్చినప్పుడు మనకి ఒక బ్లాక్వర్డ్ స్లాష్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, బ్యాక్వర్డ్ స్లాష్ ఒక సింగిల్ కోడ్ అంటే మీరు స్ట్రింగ్లో ఒక సింగిల్ కోడ్ని యూజ్ చేద్దాం అనుకుంటే బ్యాక్వర్డ్ స్లాష్ సింగిల్ కోడ్ యూజ్ చేసినట్టయితే మనకి సింగిల్ కోడ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ కోడ్స్ యూజ్ చేద్దాం అంటే బ్యాక్వర్డ్ స్లాష్ డబుల్ కోడ్స్ అని ఇచ్చినట్టయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్స్ పైథాన్ అని ఇద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ సింగిల్ కోడ్ అని యూజ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేయలేరు అనుకోండి, మనకి ఇక్కడనే మనకి స్ట్రింగ్ అనేది ఎండ్ అవుతుంది అనుకోని మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు బ్లాక్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తారో మనకి అక్కడ స్ట్రింగ్ అనేది ఎండ్ కావట్లేదు అనమాట. ఓకేనా, దీని తర్వాత మీకు ప్రీవియస్ వీడియోలో ఒక కోడింగ్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ అయితే ఇచ్చి మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, మీరు అందరూ చేశారనుకుంటున్నాను. సరే, మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం. మనకు ఒక ఎర్రర్ అయితే ఉండడం జరిగింది ఇందులో ఈ క్వశ్చన్లో. సరే, మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం అనమాట. నేను ఆల్రెడీ కోడ్ అయితే పెట్టడం జరిగింది. కానీ నేను రన్ చేసిన అడిగితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ముందుగా ఒక ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ 3 అనేది ఇచ్చాను. 3 అని ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి 1 2 1 2 ఈ విధంగా రావాలి కదా. ఒకసారి మన స్లైడ్లో చూసినట్టయితే మనకు అవుట్పుట్ ఏంది 1 2 1 2 3 2 1 2 3 ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలి. మనకి యాక్చువల్గా ఈ విధంగా రావాలి కదా, కానీ మనకి ఇక్కడ వన్స్ అనేది 2 టైమ్స్ అయితే రిపీట్ కావడం జరుగుతుంది. 1 1 2 1 1 2 3 2 1 1 2 3 ఈ విధంగా అయితే రావడం జరిగింది. మనకి 1 అనేది 1 టైం అనేది ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం కోడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉందో చెక్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ స్పేసెస్లో ఎలాంటి ఎర్రర్ అయితే లేదనమాట, కరెక్ట్గానే స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ నెంబర్స్ ఏంటి మనకి 1 2 1 3 2 1 లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ నెంబర్స్, ఇక్కడ మనకి రైట్ సైడ్ నెంబర్స్లో 1 అనేది మనకి ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ నెంబర్స్లో మనకి 1 అనేది అడిషనల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం స్లైసింగ్ యూజ్ చేసుకొని మనం 1 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనం స్లైసింగ్ ఏం చేద్దాం, ఇక్కడ స్లైసింగ్ 0కి వెళ్ళి ఉంటుంది కదా, మనం 1కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. 1 నుంచి స్లైసింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి 1 అనేది స్కిప్ అవుతుంది కదా, 1 అనేది స్కిప్ అయ్యి మనకి సెకండ్ నెంబర్ కళ్ళు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది, అంతే కదా. సరే, మనం దీని అయితే రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది చెక్ చేద్దాం. ఇక్కడ మనం 3 అనేది ఇద్దాం. ఇస్తే మనకి ఏ విధంగా రావాలి చూసారు కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఆ 0 ప్లేస్లో ఉన్న 1ని మనం తీసేసాం. మనకి 1 నుంచి స్లైసింగ్ అయితే ఇచ్చాం అనమాట. 1 నుంచి మనకి మిగతా నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ని మనం ఈ విధంగానే కాకుండా ఇంకా మల్టిపుల్ వేస్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక అప్రోచ్. ఓకేనా, మీరు ఇంకా వేరే విధంగా చేసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ స్లైసింగ్ యూజ్ చేసుకొని దీని అయితే కట్ చేయడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి లిస్ట్. ఇందులో లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇండెక్సింగ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దాని తర్వాత దాని లిస్ట్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ చేద్దామంటే కంకాటినేషన్ ఏ విధంగా చేయాలి, రిపిటేషన్ ఏ విధంగా చేయాలి,
స్లైసింగ్ అండ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. అలాగే మ్యూటబిలిటీ లిస్ట్, అలాగే స్ట్రింగ్స్, ఇందులో మనకి మ్యూటబిలిటీ గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా. ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే డేటా స్ట్రక్చర్స్. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది? ఈ డేటా స్ట్రక్చర్స్లో ఏమవుతుందంటే మనం డేటాను స్టోర్ చేసుకోనికి, ఆర్గనైజ్గా పెట్టుకోనికి, అలాగే యాక్సెస్ చేసుకోనికి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా. అలాగే ఇలా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది ఈ డేటా స్ట్రక్చర్ మీద చేసుకోనికి అయితే యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. మనకి మెయిన్గా ఓకేనా బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి 4 అయితే ఉండడం జరిగింది. లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. ఓకేనా. ఇందులో మనం లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ అంటే ఏమనుకున్నాం మనం? డేటాను స్టోర్ చేసుకోనికి, ఆర్గనైజ్ చేసుకోనికి, అలాగే యాక్సెస్ చేసుకోనికి, ఇంకా ఈ విధంగా మనం ఆ డేటా మీద కొన్ని ఆపరేషన్ చేయడానికి అయితే యూజ్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. ఓకేనా. ముందుగా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా. ఇంకా లిస్ట్ అంటే ఏంది? ఈ లిస్ట్ అనేది ఒక వర్సటైల్ అనమాట. వర్సటైల్ అంటే దీన్ని ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ టైమ్స్ వేరు ప్లేస్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇదేంది? మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ని హోల్డ్ చేసి ఉంటుందన్నమాట. ఒక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకొని ఉంటుందన్నమాట. ఒక ఆర్డర్లో. ఓకేనా. ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 5, 6, 2, 8.2. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లిస్ట్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని ఇందులో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. 5 అనేది ఇంటీజర్, 6 అనేది ఒక స్ట్రింగ్, 2 అనేది ఒక ఇంటీజర్, 8.2 అనేది ఒక ఫ్లోటింగ్ నెంబర్. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ డేటా టైప్స్ని మనకు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం వీటిని ఇండెక్సెస్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక లిస్ట్ని అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం అనమాట. ఓకేనా. ఒక లిస్ట్ని అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ చూసారు కదా. ఇక్కడ మీకు బోల్డ్గా కనిపిస్తున్నాయి కదా. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ లిస్ట్ని స్టోర్ చేసుకోనికి ఒక వేరియబుల్ లిస్ట్ అండర్ ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. అందులో మనకి ఒక ఐటమ్స్ని చూసారు కదా. ఒక ఐటమ్స్ని ఏ విధంగా పెట్టాలంటే ఐటమ్ ఇచ్చి దాని తర్వాత ఒక కామా అయితే పెట్టాలన్నమాట. 5, 6, ఏలో ఏముంటుంది? 2 అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒక వేరియబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వేరియబుల్ ఏముంది? 2 ఉంది. ఇక్కడ 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. 2, 8.2. ఈ విధంగా మనం ఈ విధంగా చేస్తే మనకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి అది లిస్ట్ అయినా కాదా అని తెలుసుకోనికి మనకి ఒక డేటా టైప్ అనే ఒక ఆపరేటర్ ఒక ఫంక్షన్ ఉంది కదా. డేటా టైప్ తెలుసుకోనికి టైప్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా. దాన్ని యూజ్ చేసుకొని అది ఏంది అసలు మనం ఇచ్చింది లిస్ట్ అయినా కాదా అని తెలుసుకున్నాం అనమాట. సార్ మనం VS కోడ్ ఓపెన్ చేసి దీన్ని మనం ఒకసారి చేసి అయితే చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేస్తాం. దీన్ని అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా. A is equal to 2 లిస్ట్ అండర్ స్కోర్ A is equal to లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్ 5, 6, A, 8.2 అనే ఒక ఫ్లోటింగ్ నెంబర్ అయితే ఇద్దాం. ఇచ్చి మనం ఒక లిస్ట్ని కూడా ప్రింట్ చేద్దాం. సార్ ప్రింట్ చేద్దాం దీన్ని కూడా లిస్ట్ అండర్ స్కోర్ A. అలాగే దాని ఒక టైప్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ A. ఓకేనా. మనకి ఏమవుతుంది? ఇలా ముందుగా లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత దాని యొక్క టైప్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే చూసారు కదా మనకి లిస్ట్ అనేది ప్రింట్ అయింది. దాని ఒక టైప్ ఏంది? ఇక్కడ చూసారు కదా లిస్ట్ అనమాట. ఓకేనా. ఎప్పుడైతే మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తారో అది ఒక లిస్ట్ అనమాట. ఓకేనా. దీని తర్వాత ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని కూడా పెట్టవచ్చు. ఓకేనా. అర్థమైందా? మనకి ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ కూడా పెట్టవచ్చు అనమాట. A is equal to ఇది ఒక లిస్ట్ అండర్ స్కోర్ A, ఇది ఒక లిస్ట్ అండర్ స్కోర్ B. ఇక్కడ మనం ఏం చేసాం? ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా. లిస్ట్ అండర్ స్కోర్ A ఈ విధంగా ఇస్తే మనకి ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అయితే పెడతాం. ఇప్పుడు మనకి లిస్ట్ అనేది ఒక లిస్ట్, మనకి ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్. ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ B is equal to లిస్ట్ 1, లిస్ట్ A, లిస్ట్ అండర్ స్కోర్ A. ఓకేనా. ఇప్పుడు మనం లిస్ట్ అండర్ స్కోర్ Bని అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకు ప్రింట్ చేసి ఏం కావాలి మనకి? ఓకేనా. లిస్ట్ Aని కూడా ప్రింట్ చేద్దాం. దీని డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది కదా. లిస్ట్ అండర్ స్కోర్ A. ఓకేనా. లిస్ట్ అండర్ స్కోర్ Aని ప్రింట్ చేస్తున్నాం, లిస్ట్ అండర్ స్కోర్ Bని కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే
లిస్ట్ అండర్ స్కోర్ ఏలో మనకి ఆ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సెకండ్ లిస్ట్లో చూడండి, ఒక లిస్ట్ లోపల మనకి ఇంకో లిస్ట్ అయితే ఉండడం జరిగింది. చూసారు కదా, 1 కామా దాని పక్కన ఇంకొక లిస్ట్, ఏ లిస్ట్ అండర్ స్కోర్ ఏ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇందులో. చూసారు కదా, ఇక్కడ మీరు ఏమీ అర్థం చేసుకోవాలి, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అనేది పెట్టవచ్చు. ఓకేనా. దీని తర్వాత మనం ఏం తెలుసుకుందాం అంటే లిస్ట్, ఆ లిస్ట్ యొక్క మనం స్ట్రింగ్ తెలుసు కదా, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, లెన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. ఇందులో ఇలాగే మనం ఒక లిస్ట్ లోపల దాని యొక్క ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోనికి మనం లెన్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. కానీ సేమ్ స్ట్రింగ్లో అయితే ఈ విధంగా యూజ్ చేస్తాము, ఈ లిస్ట్లో కూడా మనం దాని యొక్క లెంత్, అందులో ఉన్న ఐటమ్స్ ఎన్నో కౌంట్ చేయడానికి మనం లెన్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 కామా 6 కామా ఏ కామా 8.2. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. ఓకేనా, 4 ఐటమ్స్ అయితే ఉండడం జరిగింది. ప్రింట్ లెన్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే అందులో ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో అదైతే ఇవ్వడం జరుగుతుంది. 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క లెంత్ వచ్చేసి 4 అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీన్ని కూడా రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, దీన్ని అయితే తీసేద్దాం. ఇక్కడ మనం లెన్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకేనా, మనకి ఏం రావాలి, మనకు అవుట్పుట్ 4 అనేది రావాలన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే 4, సారీ ఇక్కడ మనం టీఏ ఎక్కువ ఇచ్చాం కదా, లెన్. ఓకేనా, మళ్ళీ రన్ చేద్దాం. చూసారు కదా, మనకి 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం ఆ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట, లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. దీని తర్వాత మనం ఒక లిస్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఒక స్ట్రింగ్ని అయితే ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, ఇండెక్సింగ్ తోటి ఒక స్ట్రింగ్, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి వెళ్ళి ఒక క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవచ్చు. అలాగే ఒక లిస్ట్లో ఒక ఐటమ్ తెచ్చుకోవాలనుకుంటే సేమ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని ఒక ఐటమ్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 5, 6, 2, 8.2 అంటే ఇండెక్సింగ్ ఏంది 0, 1, 2, 3 ఇండెక్సింగ్ తోటి అయితే రిప్రజెంట్ చేసినాం అనమాట. ఇప్పుడు మనకి 1 ప్లేస్లో ఉన్న ఒక దేన్ని ఐటమ్ని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిస్ట్ అండర్ స్కోర్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్లో కూడా 1 అనేది ఇచ్చాం. దాని యొక్క పొజిషన్ యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి 6 అని అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని కూడా మనం ఒకసారి VS Code అయితే చేసి చూద్దాం. సేమ్ స్ట్రింగ్ మీద మనం ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో సేమ్ మ్యాక్సిమం లిస్ట్ మీద కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ మనం చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒక ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఒక ఐటెంని అయితే తెచ్చుకుందాం అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఆఫ్ 1. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. మనకి ఏం రావాలి, అవుట్పుట్ 6 అనేది రావాలి. చూసారు కదా, మనకి 6 అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ప్లేస్లో ఉంది తెచ్చుకుందాం అనుకున్నాం. 2 ప్లేస్లో ఉంది మనకి ఏ అంటే ఏలో ఏం స్టోర్ ఉంది 2 కదా, 2 అనే అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. చూసారు కదా, 2 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం లిస్ట్లో ఉన్న ఏ ఐటమ్ కూడా ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని ఈజీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని తర్వాత మనం ఇంకోటి ఏం చేసుకున్నాం, ఒక స్ట్రింగ్ని అయితే ఏ విధంగా అయితే ఐటరేట్ చేస్తాము. ఓకేనా, స్ట్రింగ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని ఏ విధంగా అయితే ఐటరేట్ చేస్తాము, సేమ్ లైక్ ఇక్కడ మనం లిస్ట్ని కూడా మనం ఐటరేట్ చేసుకోవచ్చు అనమాట, ఫర్ లూప్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ, మనకి ఈ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ లిస్ట్ని మనం ఏ విధంగా ఐటరేట్ చేస్తాం, ఫర్ ఐటమ్ ఇన్ దాని యొక్క సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఆ సీక్వెన్స్ని ఇక్కడ పెట్టాలన్నమాట, లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఐటమ్ అనేది ఈ ఐటమ్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది, ఈ వేరియబుల్ లోపల స్టోర్ అయ్యి దాన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దాని ద్వారా మనకి ఒక్కొక్క ఐటమ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సేమ్ లైక్ మనం స్ట్రింగ్లో అయితే ఏ విధంగా చేసామో ఈ లిస్ట్లో కూడా ఆ విధంగా అయితే చేయొచ్చు అనమాట. కానీ మనం మళ్ళీ VS Codeకి వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూద్దాం. సేమ్ మనం ఏం చేద్దాం, ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం, ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ, ఒక సీక్వెన్స్ని అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ సీక్వెన్స్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఐటమ్. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. మనకి ఏం అవుట్పుట్ రావాలి, 5, 6, 2, 8.2 అనే ఒక్కొక్కటి అయితే రావాలన్నమాట. చూసారు కదా, 5, 6, 2, 8.2 అనేది రావడం జరిగింది. ఈజీ కదా. దీని తర్వాత మనం ఏం చేద్దాం, కన్కాటినేషన్. సేమ్ మనం 2 స్ట్రింగ్స్ని అయితే ఏ విధంగా కన్కాటినేషన్ చేస్తాం, ఒక 2 లిస్ట్ని కూడా మనం ఈజీగా అయితే కన్కాటినేషన్ చేయొద్దు అనమాట. దీన్ని ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం కన్కాటినేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక లిస్ట్ అయితే ఉండడం జరిగింది, లిస్ట్ అండర్ స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకో లిస్ట్ అయితే ఉండడం జరిగింది, లిస్ట్ అండర్ స్కోర్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఆ 2 లిస్ట్ని మనం కన్కాటినేషన్ చేస్తున్నాం అనమాట, అంటే కలుపుతున్నాం అనమాట. ఇక్కడ మనకి ఏమొచ్చింది అవుట్పుట్ 1, 2, 3, A, B, C ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఓకేనా, దీన్ని కూడా మనం VS Code అయితే ట్రై చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు
1 comma 2 comma 3 list underscore b is equal to a comma b comma c. ఓకేనా? list underscore c is equal to list underscore a plus list underscore b. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ సి. ఓకేనా? దానికంటే ముందు లిస్ట్ అండర్స్కోర్ ఏని లిస్ట్ అండర్స్కోర్ బిని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్స్కోర్ బి. ఓకేనా? ఫస్ట్ లిస్ట్ అండర్స్కోర్ ఏ ప్రింట్ అవుతుంది, లిస్ట్ అండర్స్కోర్ బి ప్రింట్ అవుతుంది, లిస్ట్ అండర్స్కోర్ సి అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనైతే రన్ చేస్తాను చూడండి. ఓకేనా? చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం, రెండు లిస్ట్ని కలపడం జరిగింది, కన్కాటినేషన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఒక ఐటెంని ఒక లిస్ట్ లోపల ఒక ఐటెంని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఎంటీ లిస్ట్ తీసుకొని దాంట్లో మనం ఒక ఐటెంని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక ఎంటీ లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినట్టయితే ఒక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ప్రింట్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అంటే మనకు ఒక ఎంటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనకి ఒక్కొక్క నెంబర్ని మనం రేంజ్ అంటే ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. 1 నుంచి 4 అంటే 3 వరకు అయితే ఇస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ని దేంట్లో యాడ్ చేస్తున్నాం, లిస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కాంపౌండ్ అసైన్మెంట్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఒక లిస్ట్ చూడండి, ఈ స్క్వేర్ బ్రాకెట్లో వచ్చాం కాబట్టి లిస్ట్ అనమాట. లిస్ట్లో మనకి అయ్యి ఒక వాల్యూ అయితే ఉండడం జరిగింది, ఒక ఐటమ్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఒక లిస్ట్ని ఇంకొక లిస్ట్ తోటి అయితే కంకాటినేషన్ అయితే చేస్తున్నాం అనమాట. లిస్ట్ అండర్స్కోర్ ఏ ప్లస్ లిస్ట్ ఆఫ్ ఐ, రెండు లిస్ట్ని కంకాటినేషన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల మనకి ఒక ఈ లిస్ట్లో అయితే నెంబర్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఓకేనా? మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా వేస్ కోడ్లో అయితే చేసి చూద్దాం, మీకు అయితే అర్థం అవుతుంది. స్టెప్ బై స్టెప్ కూడా ఏ విధంగా రన్ అవుతుందో చూపిస్తాను అనమాట. సో మనకి దీన్ని మనం ఒకసారి తీసేద్దాం. లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసాం, దాన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ లిస్ట్ అండర్స్కోర్ ఏ, మనకి ఎంటీ లిస్ట్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దాని లోపల ఒక ఎంటీ లిస్ట్ లోపల మనం ఒక వాల్యూస్ని ఐటమ్స్ని అయితే యాడ్ చేద్దాం. ఫర్ ఐఎన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి 4 అంటే 3 వరకు కదా, 3 వరకు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. దానికంటే ముందు మనం ఇంకే విధంగా ఇవ్వచ్చు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని, లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్స్కోర్ ఏ ప్లస్ ఒక లిస్ట్ ఆఫ్ ఐ. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం, మీకు ఒక్కొక్క స్టెప్ అయితే రావడం జరుగుతుంది. లిస్ట్ అండర్స్కోర్ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక్కొక్క లిస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది, దాని తర్వాత ఒక్కొక్క నెంబర్ యాడ్ అవుతూ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి, నేను ఇది ఇక్కడ మనకి ఈ స్టెప్లో ఒక ఎంటీ లిస్ట్ అయితే ప్రింట్ కావడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్క సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఫస్ట్ ఏమవుతుంది, ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. దాన్ని 1 అని మనం దీని ఎంటీ లిస్ట్కి యాడ్ చేస్తున్నాం. ఓకేనా? దీనిలో యాడ్ చేస్తే మనకి 1 అనేది రావడం జరిగింది. ఓకేనా? ఐలో మళ్ళీ ఏముంటుంది, 2 అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ మనకి ఈ లిస్ట్లో ఎంత ఉంది, 1 ఉంది కదా, మళ్ళీ 1కి 2 యాడ్ చేస్తుంది. సేమ్ లైక్ దట్ మళ్ళీ 1,2కి 3 యాడ్ చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా అయితే జరగడం జరుగుతుంది. దీన్ని మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు, దీన్ని మనం కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేసుకున్న అయితే ప్లస్ ఈజ్వల్ అని పెట్టినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనం రన్ చేసినట్టయితే చూసాం కదా, మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంది, ఒక స్ట్రింగ్ని అయితే ఏ విధంగా అయితే రిపీట్ చేస్తాము, ఒక రిపిటేషన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని ఏ విధంగా అయితే రిపీట్ చేస్తాము, ఒక లిస్ట్ని కూడా మనం రిపీట్ చేయొచ్చు అనమాట. చూసారు అది ఇక్కడ లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1,2, లిస్ట్ అండర్స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్స్కోర్ ఏ ఇంటూ ఓకేనా 3 అనేది ఇచ్చాం. ఇక్కడ మనకి ఏం చేసాం, ఆస్ట్రిక్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఏంది 3 టైమ్స్ అనేది రిపీట్ చేస్తున్నాం. 1,2ని 3 టైమ్స్, 1,2 1,2 1,2 ఈ విధంగా అయితే రిపీట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా?
దీన్ని కూడా ఒకసారి VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం దీని అయితే తీసేద్దాం. లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇక్కడ మనం ఏం చేద్దాం, లిస్ట్ అండర్స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తున్నాం, రిపీట్ చేయాలి కదా, లిస్ట్ అండర్స్కోర్ ఏ ఆస్టిక్ 3, మనం ప్రింట్ లిస్ట్ అండర్స్కోర్ బి. ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. మనకి రిపీట్ కావాలి, చూసారు కదా, మనకి 3 times అయితే రిపీట్ కావడం జరిగింది. 1, 2, 1, 2, 1, 2. అలాగే మీరు 5 అనేస్తే 5 times అయితే రిపీట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, మనకి 5 times అయితే రిపీట్ కావడం జరిగింది. ఈ విధంగా మనం రిప్లేషన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఆ లిస్ట్ని కూడా రిపీట్ చేయొచ్చు అనమాట, మనకు కావాల్సినంత టైమ్స్. దీని తర్వాత ఇంకేంది, ఆప్షన్ పార్ట్ ఆఫ్ ఎ లిస్ట్ అంటే ఏంది, మనం లిస్ట్లోకి వెళ్ళి ఒక పార్ట్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒక పార్ట్ని తెచ్చుకోనికి మనం ఏం చేస్తాం, స్లైసింగ్ కదా, స్ట్రింగ్స్లో అయితే ఏ విధంగా అయితే స్లైసింగ్ ఉంటుందో ఈ లిస్ట్లో కూడా స్లైసింగ్ అనమాట, సేమ్ కాన్సెప్ట్. ఒక స్ట్రింగ్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే ఒక పార్ట్ని అయితే తెచ్చుకుంటాం, ఒక లిస్ట్లోకి వెళ్ళి కూడా సేమ్ స్లైసింగ్ యూజ్ చేసుకుని ఒక పార్ట్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ అది ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని. ఇక్కడ 5, 6, 2, 8.2 అని ఉంది. ఇక్కడ మనకి 5, 6 రావాలంటే మనం ఏం చేస్తాం, ఇండెక్సింగ్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇండెక్సింగ్ అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ మనం దీన్ని అయితే చేద్దాం అనమాట. సార్ మనం దీన్ని అయితే తీసేద్దాం. లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏముంది, 5, 6, A, 8.2. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనం 5, 6 కావాలనుకుంటున్నాం, బేస్డ్ ఆన్ స్లైసింగ్ యూజ్ చేసుకుని తెచ్చుకుందాం అనుకున్నాం. లిస్ట్ అండర్స్కోర్ ఏ, స్లైసింగ్కి మనం ఏం చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలి, 0 నుంచి కావాలా, ఇక్కడ వరకు 0, 1 వరకు అంటే మనం ఎంత ఇవ్వాలి, ఎండింగ్ 2 ఇవ్వాలి కదా, 2 ఇస్తే మనకి 2 అనేది ఇంక్లూడ్ కాదు, దానికంటే ముందు వరకు మాత్రం రావడం జరుగుతుంది. ఓకేనా, సార్ మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే 5, 6 ఇవి మాత్రం రావాలన్నమాట. చూసారు కదా, 5, 6 అనేది రావడం జరిగింది. ఒకవేళ మీరు 2 నుంచి కావాలనుకోండి, స్టార్టింగ్ 2 ఇచ్చి ఎండింగ్ ఏవి ఇవ్వకుంటే 2 నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదా, 2 నుంచి 2, 8.2 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం స్లైసింగ్ సేమ్ స్ట్రింగ్లో అయితే ఏ విధంగా యూజ్ చేస్తాం, ఇందులో కూడా మనం స్లైసింగ్ యూజ్ చేసుకుని ఒక పార్ట్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం తెలుసుకుందాం అంటే, చూసాం కదా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. 5, 6 అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఎక్స్టెండెడ్ స్లైసింగ్, మన స్ట్రింగ్స్లో అయితే ఏ విధంగా ఉందో ఎక్స్టెండెడ్ స్లైసింగ్, ఒక స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చి దాని తర్వాత ఎండింగ్ ఇండెక్స్, దానికి ఒక స్టెప్ ఇచ్చి ఏ విధంగా చేసాము, సేమ్ లైక్ దట్ దీంట్లో కూడా మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అండర్స్కోర్ ఏ ఏమి ఇచ్చాం, RBGOW అనేది ఇవ్వడం జరిగింది. లిస్ట్ అండర్స్కోర్ బి, ఇక్కడ ఏం చేస్తాం, లిస్ట్ అండర్స్కోర్ ఏ ఆఫ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ 0:5, 0 నుంచి 5 వరకు. ఇక్కడ మనకి స్టెప్ ఎంత ఇచ్చాం, 3. ఇక్కడ స్టెప్ ఎంత ఇచ్చాం, 3 అంటే మనకి 0లో ఉన్నది ఒకసారి వస్తుంది, దాని తర్వాత 3 స్టెప్స్ తర్వాత ఉన్నది వస్తుంది అనమాట. 1, 2, 3. థర్డ్ స్టెప్లో ఏముంది, ఓ ఉంది కదా, ఓ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 స్టెప్స్ చేయడానికి మనకి ఇవి లేవు కాబట్టి, క్యారెక్టర్స్ లేవు కాబట్టి అంతటితోటి అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సరే మనం దీన్ని కూడా అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకి లిస్ట్ అండర్స్కోర్ ఏ కాలన్ B, G, O, W. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అయితే యూజ్ చేద్దాం. ఇదైతే రిమూవ్ చేద్దాం. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఎక్కడి నుంచి, 0 నుంచి 5 వరకు. స్టెప్ ఎంత, 3 అనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏం రావాలి, 6 అలాగే O అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే చూసారు కదా, 6 అలాగే O అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఇంకా 3 స్టెప్స్ ఉంటే అది కూడా రావడం జరుగుతుంది. ఇంకో 3 క్యారెక్టర్స్ అయిద్దాం, A, B. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 6, O, B కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అంటే మనకి ఎండింగ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, మనకి 0, 1, 2, 3, 4, 5, 6 అంటే ఇక్కడ మనం 7 అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. చూసారు కదా, ROB అని అయితే రావడం జరిగింది.
ఈ విధంగా మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీని తర్వాత ఒక లిస్ట్ని, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం లిస్ట్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. ఒక స్ట్రింగ్ అనే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉండడం జరిగింది. ఈ క్యారెక్టర్స్ మనం ఒక లిస్ట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఓకేనా, లిస్ట్ ఆఫ్ కలర్ అని ఇచ్చినట్టయితే మనకి ఈ రెడ్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఒక్కొక్క ఐటమ్ లాగా ఒక్కొక్క క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకైతే చేసి అర్థమవుతుంది. ఇక్కడైతే చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మేము ఏం చేద్దాం, కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. దీని తర్వాత మనం లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ కలర్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇక్కడ మనకి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఐటమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఒక లిస్ట్ అయితే ఫామ్ కావడం జరుగుతుంది, క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే చూడండి రెడ్ అనే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఐటమ్ లాగా రావడం జరిగింది. చూసారు కదా, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఒక లిస్ట్ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఎస్టిమేట్ చేయండి, ఒకసారి థింక్ చేయండి అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4. ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అని జనరేట్ చేస్తుంది. ఎక్కడ వరకు 0 నుంచి 3 వరకు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి మనకి ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఒక లిస్ట్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సరే మనం దీన్ని కూడా అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం దీన్ని కూడా ఏం చేద్దాం, ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం. రేంజ్ ఆఫ్ 4, రేంజ్ ఆఫ్ 4. ఇక్కడ ఏం జరగాలి, 0 నుంచి 3 వరకు మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని లిస్ట్ లాగా అయితే కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. 0 1 2 3 ఈ విధంగా అయితే లిస్ట్ లాగా అయితే కన్వర్ట్ కావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంది, ఇంకో కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం, మ్యూటబుల్. అసలు మ్యూటబుల్ అంటే ఏంది, అది చేంజ్ అవుతుంది అనమాట. మ్యూటబుల్ అంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ అనేది మ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి ఇది మోడిఫైడ్. ఆ లిస్ట్ని మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇమ్యూటబుల్ అంటే మనం వాటిని చేంజ్ చేయలేం. ఓకేనా, ఇమ్యూటబుల్ అంటే వాటిని చేంజ్ చేయలేం అనమాట. ఇక్కడ లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఏ విధంగా ఒకసారి చూద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, దాన్ని ప్రింట్ చేస్తే అదే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి లిస్ట్లో ఉన్న థర్డ్ ఇండెక్స్లో ఉన్న దాన్ని నేను 4 లాగా అయితే కన్వర్ట్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను అనమాట. థర్డ్ ఇండెక్స్లో ఏముంది, 0 1 2 3. థర్డ్ ఇండెక్స్లో 5 ఉంది కాబట్టి 5 ప్లేస్లో నేను 4 పెడుతున్నాను అనమాట. ఓకేనా, సరే మనం దీన్ని అయితే చేద్దాం. ఇక్కడ మనకి లిస్ట్, ఒక లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 కదా. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ లిస్ట్ని అయితే ప్రింట్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అప్డేట్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఆఫ్ 3 ప్లేస్లో మనం ఏం చేద్దాం, 4 అనే ఒక వాల్యూ అయితే పెడదాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం లిస్ట్ అండర్ స్కోర్ ఏ. దీన్ని మనం రన్ చేద్దాం అనమాట. ముందుగా ఏం రావాలి, ఫస్ట్ 1 2 3 5 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏం ప్రింట్ అవుతుంది, 1 2 3 4 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. దీన్ని అయితే రన్ చేద్దాం. చూడండి 1 2 3 5 అయితే రావడం జరిగింది. మనం ఏం చేసాం, అప్డేట్ చేసాం. అందుకే మనం దీన్ని లిస్ట్ని మనం మ్యూటబుల్ అంటాం అనమాట. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు, ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము అనమాట. లిస్ట్ అనేది మ్యూటబుల్. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఒక స్ట్రింగ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని చేంజ్ చేద్దాం. ఈ లిస్ట్లో అయితే ఏ విధంగా చేసామో ఈ స్ట్రింగ్లో కూడా ఒక క్యారెక్టర్ని అయితే చేంజ్ చేయడానికి అయితే చూద్దాం అనమాట. మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ సి అనేది ఎస్ఈ రావాలి కదా, 2 ఈస్ రావాలి కదా, ఏ వచ్చింది. సో మనకి స్పెల్లింగ్ తప్పు ఉంది కాబట్టి మనం ఈని అయితే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఈ విధంగా అయితే చేద్దాం అనమాట. సరే మనం ఏ ప్లేస్లో ఏ అయితే పెడదాం, సెకండ్ ప్లేస్లో. ఓకేనా, ఒకసారి అయితే చూద్దాం. మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ సియు సూన్ అని అయితే ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఏ ప్లేస్లో మనకి ఈ రావాలి. సో మనకి ఏం చేద్దాం, మెసేజ్ ఒక స్క్వేర్ బ్రాకెట్ లోపల దాని ఒక ఇండెక్స్ అయితే ఇద్దాం. దాని ఇండెక్స్ ఎంత, 2 ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకి, స్ట్రింగ్ ఈ అనేది రావాలి. కానీ ఇప్పుడు మనం దాన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ మెసేజ్. ఇక్కడ మనం రన్ చేస్తే ఏం రావాలి, అది అప్డేట్ కావాలి కదా.
మనకి ఏమొస్తుందో చెక్ చేద్దాం అనమాట. సార్ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. నో సపోర్టెడ్ ఐటమ్ అసైన్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఓకేనా, మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఈ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఈ స్ట్రింగ్లో మనం ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి చేయలేం అనమాట, ఎలాంటి అప్డేషన్స్ అనేవి చేయలేం అనమాట. ఓకేనా, దానివల్ల మనం ఈ స్ట్రింగ్లో ఉన్న దాన్ని ఒక క్యారెక్టర్ని మనం చేంజ్ చేయలేకపోయాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నామంటే ఒక లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే యాక్సెస్ ఏ విధంగా చేయాలి, ఆ లిస్ట్ని ఏ విధంగా కన్కాటినేషన్ చేయాలి, ఆ లిస్ట్ని ఏ విధంగా రిపీట్ చేయాలి, దీని తర్వాత మనం స్లైసింగ్, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నా కానీ దాన్ని లిస్ట్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అలాగే లిస్ట్ అండ్ స్ట్రింగ్ మ్యూటబిలిటీ అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్, అలాగే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో కూడా ఈ లిస్ట్ అనేదాన్ని ఇంకా కొంచెం అయితే ఇంకా కొన్ని కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది, దీని అయితే కంటిన్యూ అయితే చేద్దాం అనమాట. అలాగే ప్రాక్టీస్, నేను ప్రతి వీడియో అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రీవియస్గా ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నాం వాటి మీద మీకు అయితే ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ ప్రాక్టీస్ చేయడం అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా, మీరు అనేది తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అర్థమైందా కాలేదా అనేది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అనమాట. మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.